Hi, all of you. Welcome to Lent Pro channel. So, DSA, Data Structures and Algorithms. మనం ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నామని ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. సో, డిఎస్ఏ అసలు ఎందుకు నేర్చుకోవాలి, ఎందుకు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ డిఎస్ఏ నేర్చుకునే వాళ్ళకి అంత హై పేయింగ్ సాలరీస్ ఇస్తూ వాళ్ళని హైర్ చేసుకుంటున్నాయి. సో, ఫైనల్గా ఈ వీడియోలో నేను మీకు 3 కాన్సెప్ట్స్ డిస్కస్ చేయాలని అనుకుంటున్నాను. సో, ఫస్ట్ థింగ్, అసలు డిఎస్ఏ ఏంటి, ఎందుకు నేర్చుకోవాలి, దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటి, అసలు ఎందుకు నేర్చుకుంటే ప్రోడక్ట్ బేస్డ్ ఎలా హైర్ చేసుకుంటాయి, అది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, రియల్ వరల్డ్ అప్లికేషన్స్ ఎలా ఉంటాయి డిఎస్ఏకి, అది కంపేర్ చేస్తూ చెప్తే యూ క్యాన్ గెట్ ద ఐడియా ఈజీలీ, రైట్? అండ్ ద థర్డ్ థింగ్, సో ఆ డిఎస్ఏ కన్సిస్టెంట్ గా నేర్చుకోవాలి, ఎక్కడ ఆపకుండా నేర్చుకోవాలి అంటే ఏం చేయాలి. సో ఈ 3 థింగ్స్ నేను మీకు పర్టికులర్ గా చెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఏదైనా నేర్చుకునే ముందు మనం వై క్లియర్ గా ఉంటే, అంటే ఎందుకు ఇది నేర్చుకోవాలి అని క్లియర్ గా ఉంటే దాన్ని ఎలా చేయాలనేది ఈజీ. సో అందుకే వై క్లియర్ గా ఉండాలి. సో హౌ అనేది ఈజీగా ఉంటుంది తర్వాత. సో అందుకని ఇది తెలియాలి. సో ఏంటి డిఎస్ఏ, డేటా స్ట్రక్చర్ అండ్ అల్గారిథం ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక లైబ్రరీకి వెళ్ళాం, అక్కడ బుక్స్ ఎలా పడితే అలా ఉన్నాయి, ఆర్గనైజర్ లో లేవు. ఫర్ ఎగ్జాంపుల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, సో ఇలా డిఫరెంట్ స్టూడెంట్ బుక్స్ ఉండాలి, బట్ అన్ని కంబైన్ క్లమ్జీగా ఉన్నాయి. సో అప్పుడు మనకి ఎలా ఉంటది, ఏ బుక్ ని యాక్సెస్ చేసుకోవాలన్నా చాలా టైం పడుతుంది, రైట్? సో అలా కాకుండా ఒక ఆర్గనైజ్డ్ ఫార్మాట్ లో డేటా ఉంటే ఎలా ఉంటుంది, అప్పుడు వీ కెన్ గెట్ ద ఎనీ రెస్పెక్టివ్ బుక్ ఈజీలీ, రైట్? సో అందుకనే డేటాని ఒక పర్టికులర్ వేలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం, అంటే ఒక ఆర్గనైజ్డ్ ఫార్మాట్ లో డేటాని స్టోర్ చేసుకుంటూ ఉంటాం. సో అలా స్టోర్ చేసే డిఫరెంట్ వెరైటీ ఆఫ్ వేస్ ని మనం డేటా స్ట్రక్చర్ అంటాం. సో అది ఎలా స్టోర్ అయింది ఉంది అనే దాన్ని బట్టి డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి. సో అలా మనకి అరే, లింక్ లిస్ట్, స్టాక్, క్యూ, ట్రీస్, గ్రాఫ్, సో ఇలా డిఫరెంట్ డేటా స్ట్రక్చర్స్ ఉన్నాయి. సో వాటన్నిటికీ రియల్ వరల్డ్ అప్లికేషన్స్ ఏంటో చూద్దాం. అప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది, అంతే కదా? దాన్ని ఎలా అప్లై చేయాలో తెలిస్తే దాన్ని ఈజీగా నేర్చుకుంటాం, అండి ఎక్కడ వాడాలో నేర్చుకుంటే బాగుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా టాస్క్ చేస్తున్నాం మన ల్యాప్టాప్ లో ఆర్ మొబైల్లో ఎక్కడైనా కానివ్వండి. సో ఒక వెబ్సైట్కి వెళ్ళాం, ఇంకా అంటే ఏదో లింక్ క్లిక్ చేసాం, ఇంకా ముందుకు వెళ్ళాం, లేదు వెనక్కి రావాలి అని అనుకుంటే వెనక్కి వచ్చేస్తూ ఉంటాం, అంటే అండు ఆపరేషన్ చేస్తాం. సో దాని వెనకాల ఎలా స్టోర్ అవుతుంది డేటా, ఇదంతా ఏం ఇంప్లిమెంటేషన్ జరగచ్చు డేటా టైప్ అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో అండు ఆపరేషన్ చేస్తున్నాం అంటే మీనింగ్ అది కదా. సో లాస్ట్ గా ఏదైతే చేసామో టాస్క్, మనం అండు క్లిక్ చేయగానే వేరేజ్ అయిపోతుంది. సో మళ్ళీ అండు అంటే కంట్రోల్ Z ఏదైతే చేస్తూ ఉంటామో అదేంటి, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, నథింగ్ బట్ స్టాక్ ఆపరేషన్. సో ఇన్ని డేటా స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, ఒక్క డేటా స్ట్రక్చర్స్ తో వర్క్ అంతా చేయలేమా అంటే చేయలేం. అందుకనే నేను ప్రతి దానికి ఎగ్జాంపుల్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను రియల్ వరల్డ్ లో. క్లియర్ గా వినండి, ఓకే? సో అండు ఆపరేషన్స్ అలా ఏవైతే ఉంటాయో స్టాక్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది దాని వెనకాల, అది స్టాక్, ఓకే? దెన్ నెక్స్ట్, మనం ఇప్పుడు ఒక బుకింగ్ ఆర్ క్యాబ్ ఏదైనా బుక్ చేయాలనుకుంటున్నాం, ఊబర్ అవ్వచ్చు, ర్యాపిడో, ఓలా, ఏదైనా అవ్వచ్చు. సో అప్పుడు ఎలా సెర్చ్ చేస్తే ఏదైతే దగ్గర రూట్ లో ఉన్న వెహికల్ ఏదైతే ఉంటుందో అది యూజర్ కి అసైన్ అవుతుంది. సో దాని వెనకాల ఏం జరుగుతుంది, సో దగ్గరగా ఉన్న వెహికల్ ఏదైతే ఉంటుందో అండ్ ఆ రెస్పెక్టివ్ పెట్రోల్ అవ్వచ్చు, దాని కాస్ట్ ని బట్టి ఏదైతే గుడ్ సూటబుల్ వెహికల్ ఉంటుందో అది అసైన్ అవుతుంది, అంతేనా? సో దాని వెనకాల ఏం ఇంప్లిమెంట్ జరుగుతుంది, సో బ్రెడ్ ఫర్ సెర్చ్ అంటే గ్రాఫ్స్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది అక్కడ, అంటే నియరెస్ట్ గా ఉన్నది అలొకేట్ చేస్తుంది, రైట్? అదేంటి, గ్రాఫ్స్ కి ఎగ్జాంపుల్. దెన్ సేమ్, మనం మ్యూజిక్ అందరం వింటాం, సాంగ్స్ ఏదైనా యాప్ అవ్వచ్చు అందులో. సో నెక్స్ట్ సాంగ్ ప్లే చేయాలి, ఆర్ ప్రీవియస్ సాంగ్ నచ్చింది వెనక్కి రావాలి మళ్ళీ, ఆర్ కొన్ని సాంగ్స్ పర్టికులర్ గా బాగా నచ్చాయి, సో ఆ లూప్ లోనే అవే వినాలి మళ్ళీ. సో ఇలాంటి డేటా స్ట్రక్చర్ ని యూజ్ చేసుకుంటాం. అక్కడ లింక్ లిస్ట్ ని యూజ్ చేసుకుంటాం, అందులో డబుల్ లింక్ లిస్ట్, సర్క్యులర్ లింక్ లిస్ట్ వస్తాయి. సో ఇలా పర్టికులర్ గా మొత్తం
ఒక లూప్ లో రావాలి అలా అనుకుంటే. అదేంటి లింక్ లిస్ట్ కి ఎగ్జాంపుల్. అండ్ మళ్ళీ మనం ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేయాలి అని అనుకుంటున్నాం, అమెజాన్ కో, ఫ్లిప్కార్ట్ కో, మింత్రా, అజియో, ఏదైనా. సో ఇలా డిఫరెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి. సో అందులో మనం పర్టికులర్ ఎందులో అయినా వెళ్ళి ప్రోడక్ట్ పర్చేస్ చేయాలి అని అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మొబైల్ అవ్వచ్చు, సెర్చ్ చేసాం వెళ్ళి అమెజాన్ లోకి వెళ్ళి, డిఫరెంట్ మొబైల్స్ వస్తాయి. ఒకటి క్లిక్ చేస్తాం, నచ్చితే ఓకే, లేకపోతే ఇంకా స్క్రోల్ చేస్తూ కిందకి ఇంకా అలా వెళ్తూ ఉంటాం. అంటే ఏంటి, సో స్టార్టింగ్ ఒక ప్రోడక్ట్ సెర్చ్ చేసాం, డిఫరెంట్ సబ్ ప్రోడక్ట్స్ వచ్చాయి, మళ్ళీ అందులో ఒక నచ్చింది క్లిక్ చేసాం, మళ్ళీ అలా ఫైనల్ ప్రోడక్ట్ వచ్చే వరకు మనం అలా సెర్చ్ చేసాం. అంటే రూట్ నోడ్ ఫస్ట్ క్లిక్ చేసాం, అండ్ దెన్ ఇంటర్నల్ నోడ్స్ కొన్ని వచ్చాయి, దెన్ ఫైనల్ ప్రోడక్ట్ లీఫ్ నోడ్ మనకు వచ్చింది. సో ఇలా ట్రీస్ మెకానిజం జరుగుతుంది లోపల. ఓకేనా. సో ఇలా బేస్డ్ ఆన్ ద అప్లికేషన్ మనం డిఫరెంట్ డేటా స్ట్రక్చర్ ని యూజ్ చేసుకుంటాం అంతే. సో ఇలా ఏది నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి ప్రతిదీ అని, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఎలా నేర్చుకోవాలి అని డైలీ మనం ప్రాక్టీస్ చేద్దాం. సో ఇది డిఎస్ఏ వెనకాల ఉన్న రీజన్ ఎందుకు నేర్చుకోవాలి అని. సో ఇప్పుడు మనం కన్సిస్టెంట్ గా ఎన్ని టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ నేర్చుకోవాలన్నా, కంటిన్యూషన్ గా మధ్యలో ఆపకుండా ఎలా నేర్చుకోవాలి అని అన్నా కొన్ని థింగ్స్ ఉన్నాయి. సో అవేంటి, ఫస్ట్ థింగ్ పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు, అది నా బెస్ట్ సజెషన్. ఎందుకంటే ఎవరి ఐక్యూ ఆర్ ఎవరి లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ వాళ్ళది. కొంతమందికి ఒక టైప్ డేటా స్ట్రక్చర్ మంచిగా వస్తే కొంతమందికి ఒకటి అది అర్థం కాదు. సో మీరు కంపేర్ చేసుకోవద్దు ఎవరితో, మీ ఫ్లోలో మీరు ఖచ్చితంగా ఉండండి. మినిమం 3 months పెట్టాలి దీని మీద, దెన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ప్రతి డేటా స్ట్రక్చర్ మీద అలా వెళ్తూ ఉంటే ఈజీగా అర్థమవుద్ది. ఏదైనా కన్సిస్టెంట్ గా ఉండాలి సెకండ్ థింగ్. సో కన్సిస్టెన్సీ ఈజ్ ద బెస్ట్ థింగ్ యూ హ్యావ్ టు ఫాలో. ఓకే, సో ఇవి ఫాలో అవ్వండి. డైలీ మనం ఖచ్చితంగా డిఎస్ఏ నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ I think you have already get ready with me to learn DSA and to get placed in product-based companies. Okay, so see you soon in the next upcoming videos. Until then, bye-bye. Happy learning.